మీకు తెలుసా, ఒకప్పుడు డైరెక్టర్లు అంటే తమిళ్లో బాలచందరు, భారతీ రాజా, తెలుగులో కె విశ్వనాథ్, బాపు, అట్లే కన్నడంలో బివి కారంత్, గిరీష్ కర్నాడు, జీవి అయ్యరు, మలయాళంలో ఆదూరి గోపాలకృష్ణను, హిందీలో ఒకరో ఇద్దరు ఉన్న మృణాల్ సేను, బెంగాలీలో సంజిత్ రే, ఇట్లా వాళ్ళ పేర్లు చెప్పుకుంటా ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్టా పేర్లు ఎక్కడ పోయినాయో, ఏమైపోయినారో, అట్టా సినిమాలు మళ్ళీ తీసే ప్రయత్నాలైనా ఉన్నాయో లేవో కూడా ప్రేక్షకులకి పూర్తిగా తెలీదు. అటా విషయం కూడా మర్చిపోయినారు. ఇప్పుడంతా రాజమౌళి, ప్రశాంత్ నీళ్ళు, ఇట్టా స్టార్డమ్ ఉండే డైరెక్టర్ల పేర్లు తప్ప హిర్వాణి లాంటి ఒకరిద్దరు మంచి కాన్సెప్ట్ చేసినా ఆయన కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. అంత పాన్ ఇండియా, ప్రపంచం నలుమూలలో చుట్టేయడము, వారంలో డబ్బులు తెచ్చేయడం అనే కాన్సెప్ట్తో నడిచేటప్పుడు ఇంకా అట్టా డైరెక్టర్ల పేర్లు ఇప్పుడు యూత్ ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? అవసరం కూడా లేదు. పైగా హీరోలు, డైరెక్టర్లు వీళ్ళ ఇమేజ్